ఫ్రెండ్స్ ఇది గూగుల్ పిక్సెల్ 9a అండ్ చాలా మంది ఫేవరెట్ సిరీస్ ఇది ఏ సిరీస్. ఇప్పుడు కొనరు, ఇప్పుడు ఇది కొనాలంటే 50,000 రూపాయలు ఉంటుంది కాస్ట్. చాలా మంది సేల్ కోసం వెయిట్ చేస్తుంటారు. సేల్ లో మీకు మంచి రేట్ కి వస్తుంటాయి, ఒకసారి 30,000 ఆ రేంజ్ కూడా వస్తుంటాయి. ఆ ప్రైస్ కి వచ్చినప్పుడు ఇట్లాంటి ఫోన్స్ కొంటా ఉంటారు. అండ్ ఇది కొత్త ఫోన్ 2025 ఏ సిరీస్ ఇది పిక్సెల్ 9a అండ్ దీనిలో చాలా మంచి మంచి చేంజెస్ కూడా చేశారు. అవన్నీ మనం వీడియోలో చూద్దాం అన్బాక్సింగ్ చేసి. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే ఈ బ్యాగ్ లో అయితే వచ్చింది. బ్యాగ్ లోపల ఓన్లీ బాక్స్ మాత్రమే ఉంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇవే బాక్స్ కంటెంట్స్. బాక్స్ లో మీకు ఏమీ రావు, కేస్ గానీ స్క్రీన్ గార్డులు గానీ ఏమి ఉండవు. అండ్ ఫోన్ మాత్రం చూడడానికి బాగుంది. ఈసారి బ్యాక్ సైడ్ నుంచి లుక్ నాకు బాగా నచ్చింది. లాస్ట్ జనరేషన్ చూసుకుంటే ఇది 8A అయితే చూసుకున్నా కానీ నాకు క్లీన్ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ చాలా నీట్గా చేసేసారు. అండ్ లాస్ట్ టైం చూడొచ్చు ఇక్కడ ఒక స్ట్రిప్ లాగిచ్చారు, అదంతా తీసేశారు. అండ్ మొత్తం కర్వ్ ఉండేది కదా, ఇది హోల్డ్ చేసినప్పుడు నాకు బాగా అనిపించింది. పిక్సెల్ 8A లాస్ట్ జనరేషన్ ఫోన్ మనం హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ నాకు 8A బాగా అనిపించింది. ఇవన్నీ ఫ్లాట్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. యాపిల్ ఇన్స్పిరేషన్ తో అందరూ ఈ ఫ్లాట్ సైడ్స్ తీసుకొస్తున్నారు. ఫ్లాట్స్ మీకు అంత కంఫర్టబుల్ ఉండవు, పట్టుకోవడానికి కొద్దిగా షార్ప్ అనిపిస్తూ ఉంటాయి. ఇదే బాగుంటది కంఫర్టబుల్ గా. ఇది డిజైన్ అయితే డిజైన్ పరంగా నాకు బ్యాక్ నచ్చింది, సైడ్స్ ఫ్లాట్ చేయకుండా ఇలా ఉంచితే బాగుంది అనిపించింది. అండ్ ఇంకా దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇది OLED ప్యానల్, 8GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. అండ్ టెన్సర్ G4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. టైటాన్ M2 ఇది సెక్యూరిటీ చిప్ కూడా ఉంటుంది దీనిలో హార్డ్వేర్ పరంగా. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5100 mAh బ్యాటరీ, 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, 7.5 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ బ్యాటరీ, ఎందుకంటే ఏ సిరీస్ లో బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉండేది, 4600 700 ఇట్లా నుంచి ఇప్పుడు డైరెక్ట్ 5100కి వచ్చారు. సో దీనిలో మెయిన్ వాళ్ళు హైలైట్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు వరకు వచ్చిన పిక్సెల్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసినా గానీ, ఈవెన్ వీళ్ళ ప్రో మోడల్స్ ఉన్నాయి కదా పిక్సెల్ 9 Pro XL తో కంపేర్ చేసినా గానీ ఇదే మీకు బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ పిక్సెల్ సిరీస్ లో. 5100 mAh తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ చేశారు వాటి గురించి మనం ఫస్ట్ చూద్దాం, తర్వాత మిగతా వివరాలు చూద్దాం. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే మీకు ప్రైస్ తగ్గింది. ఇది లాంచ్ చేసిన ప్రైస్ 52,999 53,000కి లాంచ్ చేశారు. ఇది లాంచింగ్ ప్రైస్ 49,999కి లాంచ్ చేశారు. లాస్ట్ టైం మనకి 8GB RAM 128GB బేస్ మోడల్, ఇప్పుడు 8GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. లాస్ట్ టైం IP67 వాటర్ రెసిస్టెంట్ ఉండేది, ఇప్పుడు IP68 పెంచారు. అండ్ 6.1 ఇంచ్ డిస్ప్లే నుంచి 6.3 ఇంచ్ డిస్ప్లేకి వెళ్ళింది. ఈవెన్ పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు. లాస్ట్ టైం మనకి 2000 నిట్స్ ఉండేది, ఇప్పుడు 2700 నిట్స్ కి పీక్ బ్రైట్నెస్ అయితే పెరిగింది. బ్యాటరీ కెపాసిటీ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. లాస్ట్ టైం 4492 mAh బ్యాటరీ, ఇప్పుడు వచ్చేసరికి 5100 mAh బ్యాటరీ. ఛార్జింగ్ కూడా లాస్ట్ టైం 18 వాట్ ఉంటే ఇప్పుడు 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ప్రాసెసర్ కూడా చేంజ్ అయితే జనరేషన్ మారింది కాబట్టి టెన్సర్ G3 నుంచి టెన్సర్ G4 ప్రాసెసర్ కి వచ్చారు. అండ్ కెమెరా కూడా చేంజ్ అయింది. లాస్ట్ టైం 64 మెగాపిక్సెల్ OIS మెయిన్ కెమెరా ఉండేది, ఇప్పుడు 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా OIS అయితే వస్తుంది. పిక్సెల్ ఇప్పుడు మెగాపిక్సెల్ అయితే పట్టించుకోకండి, మీకు 8 మెగాపిక్సెల్ ఉన్న ఫ్రంట్ కెమెరా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ 48 మెగాపిక్సెల్ వచ్చింది కదా అని చెప్పేసి దీనికన్నా ఇది బెటర్ అని ఫీల్ అయిపోకండి. ఇదే కొద్దిగా బాగుంటుంది కెమెరా 48 మెగాపిక్సెల్. నెక్స్ట్ ఈసారి కెమెరాలో మ్యాక్రో కూడా యాడ్ చేశారు. మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా మీరు తీసుకోవచ్చు, చాలా బాగా వస్తున్నాయి. కెమెరా సెక్షన్ లో మాట్లాడదాం. ఫస్ట్ మనం డిజైన్ బిల్డ్ ఈ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ ఆల్రెడీ మీకు చెప్పేసాను. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సైడ్స్ మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు 7i ఇట్లాంటి యూస్ చేసినా బాగుంటది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i. సో ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగా బెటర్ అనిపించింది నాకు. అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది, గ్లాస్ అయితే కాదు. ఫోన్ థిక్నెస్ 8.9 mm థిన్ ఉంటది, వెయిట్ 186 grams ఉంటది. 3 కలర్స్ లో వస్తుంది, ఒకటి పర్పుల్, ఒకటి బ్లాక్ కలర్ ఉంది, ఇంకోటి గోల్డ్ కలర్ ఫినిష్ లో వస్తుంది. పిక్సెల్ అంటే మెయిన్ కెమెరా. ఎక్కువ మంది పిక్సెల్ ఫోన్ తీసుకుంటే కెమెరా కోసం తీసుకుంటారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మ్యాక్రో షాట్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ దీనిలో కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీరు జనరల్ గా ఫొటోస్ తీయండి, చాలా బాగుంటాయి. ఈవెన్ మీరు నైట్ టైం తక్కువ లైటింగ్ ఉన్నాయి, అసలు ఇక్కడ లైటింగే లేదు, మొత్తం లైట్ లాపేసినా గానీ మీకు చూడొచ్చు ఫోటో కనిపిస్తుంది. కెమెరా పరంగా చాలా బాగుంటాయి. మీరు ఏ కండిషన్ లో ఫోటో తీసినా గానీ మీరు స్టిల్ షాట్స్ మీకు పిక్సెల్ ఫోన్స్ లో చాలా బాగా వస్తాయి. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ అండ్ చాలా బాగా అనిపిస్తాయి నాకు. పోర్ట్రేట్ షాట్స్ మీరు లో లైట్కి వెళ్ళారు అనుకోండి, డిజిటల్ జూమ్ కాబట్టి లైక్ ఇన్సెన్సార్ జూమ్ కాబట్టి 1.5x నుంచి మీకు పోర్ట్రేట్ స్టార్ట్ అయ్యేది, 1x లో ఉండదు. 1.5 ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. 2x 3xకి వెళ్ళిపోయేసరికి మీకు లో లైట్ లోకి వెళ్ళి తక్కువ లైట్ ఉంటే మాత్రం డీటెయిల్స్ అయితే ఉండట్లేదు, ఎడ్జ్ డిటెక్షన్ కూడా మిస్ అయిపోతుంది. అయితే కెమెరా మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నాకు నచ్చింది మ్యాక్రో కెమెరా. మ్యాక్రో షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా, దాన్ని యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు, చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్
కెమెరా ఉంది, ఇది కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. చెప్పా కదా పిక్సెల్, మీరు మెగా పిక్సెల్ పట్టించుకోవద్దు, కెమెరా వాడండి అంతే, చాలా మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మీరు 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ మీరు 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా మీరు 4K లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మ్యాక్రో కెమెరా ఉంది కదా, దాన్ని యూస్ చేసుకుని మీరు 4K మ్యాక్రో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ మీరు 2 ఆప్షన్స్ లో రికార్డ్ చేయొచ్చు. 1/4x 1/8x ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇవి కెమెరా విషయానికి వస్తే కెమెరా బాగుంటుంది. కెమెరాలో ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ అయితే మీరు పిక్సెల్ 8 Pro 9 Pro XL వీటిలో చూసిన ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. యాడ్ మీ ఫీచర్ అయితే ఉంటుంది. మీరు గ్రూప్ ఫోటో తీసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా మళ్ళీ వచ్చి మీరు యాడ్ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఈ చెప్పే ఫీచర్స్ అన్ని. సో మీరు డీటెయిల్ చూడాలనుకుంటే పిక్సెల్ 9 Pro XL, పిక్సెల్ 8 Pro వీటి వీడియోస్ అయితే చెక్ చేయండి. బెస్ట్ టేక్ అని ఒక ఫీచర్ అయితే ఉంటుంది, అది కూడా దీనిలో అయితే ఉంది మీకు. అండ్ ఆడియో ఎరేజర్ కూడా ఉంటుంది, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పేసి. ఈ ఫీచర్ ని డెమోన్స్ట్రేట్ చేస్తూ మరి అక్కడ చెప్పాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మీకు 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే OLED ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10 సపోర్ట్ కూడా ఉంది. అండ్ బ్రైట్నెస్ కూడా బాగుంది. మీరు డైరెక్ట్ సన్లైట్ లో తీసుకెళ్ళినా కానీ డిస్ప్లే చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ మీకు HDR సపోర్ట్ కూడా ఉంది. HDR వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే దీనిలో అయితే మీ పార్ట్నర్షిప్ అయితే లేదు. డిస్ప్లే నాకు నచ్చింది వచ్చేసరికి బెజల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, చూసినప్పుడు డిస్ప్లే బెజల్స్ తగ్గిస్తే బాగుండు అనిపించింది. చూడొచ్చు చాలా ఎక్కువ బెజల్స్ అయితే కనిపిస్తున్నాయి. స్పీకర్స్ కూడా చాలా బాగున్నాయి. స్టీరియో స్పీకర్స్, ఇవి డ్యూయల్ స్టీరియో స్పీకర్, సౌండ్ చాలా బాగా వస్తుంది స్పీకర్స్ నుంచి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది Tensor G4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ మీకు పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం బ్యాక్ ఉంటాయి. మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే మాత్రం కష్టం. BGMI ఇట్లాంటి గేమ్స్ మీరు 60 FPS లో ఆడుకోవచ్చు, కాకపోతే చాలా ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. మీరు గేమింగ్ అయితే ఫోన్ మీకు పనికిరావు. జనరల్ యూస్ కి ఓకే, ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఓకే. గేమింగ్ కోసమే అయితే మాత్రం పిక్సెల్ ఫోన్స్ కొద్దిగా దూరంగా అయితే ఉండండి. పర్ఫార్మెన్స్ పరంగా కొద్దిగా బ్యాక్ ఉంటాయి. ఇక హీటింగ్ విషయానికి వస్తే కూలింగ్ సిస్టమ్ వీటి గురించి వీళ్ళేం మెన్షన్ చేయరు. ఫోన్ ఖచ్చితంగా వామ్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి. టెంపరేచర్ చెక్ చేస్తే మాత్రం 43.2 ఆ రేంజ్ వరకే ఉంది. మరి ఓవర్ హీట్ అవ్వడం లేదు. కాకపోతే కెమెరా యూస్ చేస్తాం, బయటకు వెళ్ళి ఇప్పుడు కెమెరా టెస్ట్ చేసినప్పుడు బయట సమ్మర్ కదా ఇప్పుడు, అప్పుడు మాత్రం మామూలు కాలిపో ఫోన్లు. సో ఇది కూడా మీకు కాలిపోద్ది బయట మీరు కెమెరా యూస్ చేస్తే మాత్రం. అండ్ దీనిలో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ LPDDR5X ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి 256GB స్టోరేజ్ తో వస్తుంది. అది వచ్చేసరికి మీకు UFS 3.1 స్టోరేజ్. అండ్ దీనిలో మీకు USB 3.2 సపోర్ట్ కూడా ఉంది. Elgato ఇట్లాంటివి కనెక్ట్ చేయాలనుకుంటే దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఇది మీకు 18 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు ఇంకో చిప్ కూడా ఉంటుంది. హార్డ్వేర్ పరంగా మీకు సెక్యూరిటీ యాడ్ చేస్తే Titan M2 చిప్ దీనిలో కూడా ఉంటుంది మీకు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లోనే కాదు. బ్యాటరీ 5100 mAh బ్యాటరీ, 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కాకపోతే మీకు బాక్స్ లో చార్జర్ ఇవ్వరు వీళ్ళు, మీరు సెపరేట్ కొనుక్కోవాలి. పిక్సెల్ చార్జర్స్ అయితే ఉంటాయి. మీరు PD చార్జర్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న PD చార్జ్ యూజ్ చేసి చాలా టైం పడుతుంది. ఇది 50% 44 minutes అట్లా టైం తీసుకుంటుంది. అండ్ 100% అవ్వాలంటే 1.5 hour పైనే టైం తీసుకుంటుంది. చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. 23W ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే ఇది వస్తుంది. అండ్ 5100 mAh బ్యాటరీ ఇప్పటి వరకు పిక్సెల్ ఫోన్స్ లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి దీంతో కంపేర్ చేసి చూస్తే, దీన్ని యూజ్ చేసి ఒక 1 hour యూట్యూబ్ వీడియో చూస్తే 13% బ్యాటరీ డ్రాప్ అవుతుంది పిక్సెల్ 8. అదే పిక్సెల్ 9 చూసుకుంటే జస్ట్ 8% డ్రాప్ అవుతుంది. ఒక గంట సేపు BGMI గేమ్ ఆడితే పిక్సెల్ 8 వచ్చేసరికి దగ్గర 18% డ్రాప్ అవుతుంది. అదే పిక్సెల్ 9 వచ్చేసరికి 13% డ్రాప్ అవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బ్యాటరీ లైఫ్ చాలా ఇంప్రూవ్ చేశారు వీళ్ళు. ఫుల్ డే అయితే ఇప్పుడు మీరు పిక్సెల్ A సిరీస్ అయితే యూజ్ చేయొచ్చు ఈ ఫోన్. అది మెయిన్ హైలైట్. చాలా మంది ఇదే ప్రాబ్లం, పిక్సెల్ ఫోన్స్ కెమెరా కోసం తీసుకుంటారు కానీ బ్యాటరీ ఎక్కువసేపు అయితే రావు. సో అక్కడ ఇప్పుడు వీళ్ళు కొద్దిగా ఇంప్రూవ్ అయితే చేశారు బ్యాటరీ లైఫ్. సాఫ్ట్వేర్ పరంగా పేరు పెట్టడానికి లేదు. ఇది మీకు గూగుల్ ఆండ్రాయిడ్, క్లీన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ అప్డేట్స్ కూడా మీకు 7 years వస్తాయి. 7 years వరకు మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ 7 years మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ ఈ ఫోన్స్ కి వస్తాయి, పిక్సెల్ ఫోన్స్ కి. నీట్ గా ఉంటుంది UI, ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు. అండ్ దీనిలో మీకు ఈ కూడా ఉండవు ఎక్స్ట్రా ఫీచర్స్, కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినపడకపోవడం, యాప్ లాక్ చేయడం, డ్యూయల్ యాప్స్ యూస్ చేయడం, ఇట్లాంటి ఫీచర్స్ కూడా ఏమీ ఉండవు. చాలా క్లీన్ యూఐతో అయితే ఇది వస్తుంది. అండ్ దీనిలో మీకు జెమినై ఉంటుంది. ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ మీకు జెమినై ఇంటిగ్రేషన్ తో వస్తుంది. మీకు జెమినై అయితే చాలా పనులు అయితే చేయొచ్చు. సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది మీకు బాగానే పనిచేస్తుంది. ఇంకా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే IR బ్లాస్టర్ లేదు కానీ NFC దీనిలో మీకు ఉంది. బ్లూటూత్ 5.3 తో వస్తుంది. Wi-Fi 6E సపోర్ట్ తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పిక్సెల్ 9 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇప్పటి వరకు లాంచ్ అయిన పిక్సెల్ A సిరీస్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది చాలా ఇంప్రూవ్ చేసి తీసుకొని వచ్చారు. కాకపోతే ప్రైస్ 50,000 ఇప్పుడు. సో వెయిట్ చేయండి. ఒకవేళ ఈ ఫోన్ మీకు దగ్గర 30,000 ఆ ప్రైస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా, ఒకవేళ మీరు కెమెరా కోసం పిక్సెల్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం, పిక్సెల్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది పిక్సెల్ 9? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.